హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు కథలోకి వెళ్ళబోయే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే అరుణకి రాత్రంతా నిద్ర పట్టలేదు. గంట గంటకి లేచి గడియారం కేసి చూస్తూనే ఉంది. తెల్లారితే కార్తీక్ అమెరికా ప్రయాణం. 6 నెలల క్రితం కూడా ఇలాగే రాత్రంతా నిద్రపోకుండా కూర్చుంది. కాకపోతే అప్పుడు కార్తీక్ కూడా నిద్రపోలేదు. అంతేకాదు అన్నం తినకుండా విత్తులుగా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. మండుతున్న కలని నలుముకుంది. అరుణ శేఖర్లకి ముగ్గురు అబ్బాయిలు. శేఖర్ చార్టెడ్ అకౌంటెంట్, ప్రైవేట్ ప్రాక్టీస్. పెద్దవాడు శ్రీనివాస్, డాక్టర్. శ్రీనివాస్ చదువవ్వగానే అమెరికాలో ఉంటున్న మేనత్త కూతురు సుజాతని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోయాడు. రెండోవాడు సుందర్. ఇంజనీరింగ్ అయ్యాక అన్నగారి ప్రోద్బలంతో తను కూడా వెళ్ళిపోయాడు. తనతో పనిచేసే అల్పన అనే బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెద్ద పిల్లలిద్దరూ దూరంగా ఉంటున్నారు. వీళ్ళనైనా మన దగ్గర ఉంచేసుకుందాం శేఖర్ ఎప్పుడు అంటూ ఉంటాడు. అందుకే ఇంటర్ అవ్వగానే సీఏలో చేర్పించారు. కార్తీక్కి అమ్మ దగ్గర చాలా గారాబం. ఏది కావాలంటే అది ఎప్పుడు పడితే అప్పుడు సాధించుకునేవాడు. చిన్నప్పటి నుంచి చాలా తెలివిగా అన్నింట్లో ముందుండేవాడు. కార్తీక్ సీఏ పరీక్షలు కూడా మొదటి ఛాన్స్తోనే పాస్ అయిపోయాడు. అది చూసి సుందర్ వచ్చినప్పుడు నూరిపోశాడు. నువ్వు కూడా వచ్చేరా, మంచి యూనివర్సిటీలో ఎంబీఏ చేశావంటే స్కై ఈజ్ ద లిమిట్, ఇక్కడేం ఫ్యూచర్ ఉంది అన్న మాటలకి కార్తీక్ ఆలోచనలన్నీ మారిపోయాయి. నీకు వెతుకుదామన్నా ఎక్కడా దుమ్ము కనిపించదు తెలుసా. పైగా ప్రతి సిగ్నల్ లైట్ దగ్గర ఈ బెగ్గర్స్ ఏంట్రా బాబు, కారు తీసావంటే కంపు. అక్కడ ఇవేవీ ఉండవు, హాయిగా ఉండొచ్చు. కళ్ళు పెద్దవి చేసుకుని అన్న చేత మరీ మరీ చెప్పించుకొని విన్నాడు అమెరికా విశేషాలు. అంతే, అప్పటినుంచి మొదలుపెట్టాడు ఆర్గ్యుమెంట్లు. అన్నలిద్దరినీ ఏమీ అనకుండా పంపించారు. నా దగ్గరకు వచ్చేసరికి ఎందుకింత నెస? మీకెలాగైనా నన్ను ఇక్కడే ఉంచాలని. ఐ డోంట్ వాంట్ టు ఫ్లాట్ హియర్. మీ కంపెనీ కోసమని నా కెరీర్ పాడు చేసుకోవాలా? కార్తీకి దూకుడెక్కువ. అరుణకి కన్నీళ్ళొచ్చాయి. నిన్ను వదిలి నేను ఉండలేనురా బాబు. అవును, నా కర్మ కొద్దీ ఆఖరి కొడుగ్గా పుట్టాను. కాలు నేలకేసి తంతు కంచె నెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి కూడా ఇలాగే కూర్చుంటే శేఖర్ సంధాయించాడు. పిల్లల్ని కన్ని పెంచిన వరకే మన వంతు. వాళ్ళ మీద ఏమీ ఆశలు పెట్టుకోకూడదు. ఒకవేళ బలవంతం మీద ఉంచినా వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. అయినా మనిద్దరం ఒకరికొకరం ఎప్పుడైనా ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాం, నవ్వించడానికి ప్రయత్నించాడు. రాత్రంతా అరుణ వెక్కుతూనే ఉంది. నీకున్న హాబీస్ని డెవలప్ చేసుకో. పెయింటింగ్ క్లాస్లో చేరు. ఆర్ఫనేజ్లో వాలంటీర్గా పనిచేయి. నేనెందుకు ఆర్ఫనేజ్? నిష్ఠూరం కాదరునా, మనం చేయగలిగింది ఏమీ లేనప్పుడు సర్దుకోవాలి కదా. వాడు ఎలాగో వెళ్తాడు, సంతోషంగా పంపుదాం. సరే మీ ఇష్టం. అరుణ అటు తిరిగిపోయింది. అంతా శేఖర్ తప్పైనట్లు మర్నాడు పొద్దున్నే శేఖర్ కార్తీక్ని పిలిచి చెప్పాడు. అంతా ఎంతూసియాస్టిక్గా ఉన్నావు కదా, అలాగే కానీ. థ్యాంక్ యూ డాడ్. అరుణ పిలుస్తున్నా వినిపించుకోకుండా ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. గుడ్ల నీరు కుక్కుకుంటూ వంటింట్లోకి వెళ్ళి గిన్నెల మీద చూపించింది ప్రతాపం. కంట్రోల్ చేసుకో. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఇలాగే ఉంది పరిస్థితి. అయినా మన ఊరు వదిలి రాలేదు. అలాగే మన పిల్లలు దేశం వదిలి వెళ్తారు. శేఖర్ సర్ది చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఎలా తెల్లారకూడదనుకుందో ఆ రాత్రి కూడా అలాగే అనుకుంది. కానీ కాలం ఆగుతుందా? మమ్మీ, కార్తీక్ అప్పుడు లేచి తయారయ్యి సూట్ కేసులో దొర్లించుకుంటూ వచ్చేశాడు. అరుణ కళ్ళు నలుపుకుంటూ లేచింది. 7 మమ్మీ, 8 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. గబగబా వెళ్ళి శేఖర్ని లేపి మొహం కడుక్కుని కాఫీ కలిపింది. టిఫిన్ చేద్దామనుకుంటూ ఉంటే కార్తీక్ అన్నాడు. ఇప్పుడేం వద్దులే మమ్మీ, ఫ్లైట్లో తింటాలే, చాలా హుషారుగా అన్నాడు. అరుణ మూడిని గమనించే స్థితిలో లేడు. పద, ఎయిర్పోర్ట్కి వెళ్దాం. శేఖర్ కార్ తీసి అన్నాడు. నేను రాను. ఇక్కడి నుంచి వీడ్కోలు చెప్తాను. అరుణకి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ఇష్టం ఉండదు. అక్కడ బస్టాండ్ కంటే ఎక్కువ రష్ ఉంటుంది. అది కాక పిల్లల్ని దింపి ఒంటరిగా ఇంటికి రావాలంటే
మనసు కలుక్కుమంటుంది. ఓకే. ఓకే మమ్మీ. టేక్ కేర్. సామాన్లు పెట్టేసి ఒక్క గంతులో కారులో కూర్చున్నాడు కార్తీక్. శ్రీనివాస్, సుజాతలు యూనివర్సిటీ క్యాంపస్‌లో తీసుకున్న 2 బెడ్‌రూమ్ అపార్ట్మెంట్‌లోనే కార్తీక్ కూడా ఉంటున్నాడు. కార్తీక్ రాగానే ఇద్దరూ వెళ్లి రిసీవ్ చేసుకొని శేఖర్ చెల్లింటికి తీసుకెళ్లారు. సినిమాలో చూపించే అమెరికన్ డ్రీమ్ హౌస్‌లా ఉంటుంది వాళ్ళ ఇల్లు. 2 రోజులున్నాక క్యాంపస్‌లో శ్రీనివాస్ ఇంటికొచ్చేశారు. అత్త ఇంట్లోనే ఉండొచ్చు కదా! పైగా వదినకి అలవాటే కదా! ఇరుకు అపార్ట్మెంట్‌లో తన పెద్ద సూట్‌కేస్‌ని గదిలో సగం పరిచి అడిగాడు కార్తీక్. ఇక్కడ చదువుకునే పిల్లలు ఇండిపెండెంట్‌గా ఉంటారు. అయినా పెళ్ళయ్యాక పుట్టింట్లో ఉంటారా ఎవరైనా? అంటూ శ్రీనివాస్ హాస్పిటల్‌కి వెళ్ళిపోయాడు. కార్తీక్ సూట్‌కేస్‌లో సామాన్లన్నీ క్లాసెట్‌లో అడ్డదిడ్డంగా పడేసి సూట్‌కేస్‌ని లివింగ్ రూమ్‌లో పెట్టాడు. వెనకాల బాల్కనీలో ఉన్న స్టోర్ రూమ్‌లో పెట్టమని తాళాలిచ్చింది సుజాత. స్టోర్ రూమ్ తలుపు తీసి ఆశ్చర్యంగా చూశాడు కార్తీక్. అంతా నిండిపోయి ఉంది. సుజాత వచ్చి అన్నీ తీయించి చాకచక్యంగా ఆ సూట్‌కేస్‌ని కూడా ఇమిడిపోయేలా సర్దించింది. కార్తీక్, ఈ గ్లాస్ ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటుంది? అసైన్‌మెంట్‌కి ప్రిపేర్ అవుతున్న కార్తీక్ తలెత్తి చూశాడు. కార్తీక్ వచ్చి నెలయింది. శ్రీనివాస్ అసహనంగా లివింగ్ రూమ్‌లో ఉన్న ఎండిపోయిన కాఫీ గ్లాస్ కేసి చూపించాడు. అది మొన్న రాత్రి కార్తీక్ నిద్ర ఆపుకోవడానికి కాఫీ కలుపుకొని తాగింది. కార్తీక్‌కి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఒకసారి అతని గదిలోకి వెళ్ళి చూడు, ఇంకా షాక్ అవుతావు. సుజాత వెనకాలే వచ్చింది. శ్రీనివాస్ కార్తీక్ గది తలుపు తీశాడు. కార్తీక్ లివింగ్ రూమ్‌లో ఎందుకు చదువుకుంటున్నాడో గది చూడగానే అర్థమైంది. ఒక మూల అరటిపండు, నారింజ పండు తొక్కలు, ఒక మూల అరడజన్ ప్లేట్లు, 3 రోజుల నుంచి అన్నం తినేసి పడేసినవి, ఒక మూల కాఫీ గ్లాసులు, మంచం మీద అరడజన్ జతలు విప్పిన బట్టలు, ఒక షూ తలుపు దగ్గర, ఒక షూ క్లోజెట్ దగ్గర. తలుపు తీయగానే కప్పు కొట్టింది. మాసిపోయిన బట్టలు, ఎండిపోయిన ఎంగిలి పళ్ళాలు, కుళ్ళిపోయిన తొక్కలు అన్నీ కలగలిపి కంపు. శ్రీనివాస్ ముక్కు మూసుకుని అరిచాడు. ఏంటిది కార్తీక్? అన్న వెనకాల నిల్చొని అడిగాడు. ఏమైంది? ఈ గది ఇలాగేనా ఉండేది? అదే నేననుకుంటున్నాను. ఇంకా కూర్చోడానికి లేక హాల్లో కూర్చుంటున్నాను. కార్తీక్‌కి నిజంగానే తెలీదు అన్న ఎందుకు కోపంగా ఉన్నాడని. లివింగ్ రూమ్ కూడా ఇలా అయిపోయాక ఎక్కడుంటావు కార్తీక్? అయోమయంగా చూశాడు. అప్పుడప్పుడు గుర్తుకొచ్చింది. వచ్చిన కొత్తలో అన్న చెప్పిన పాఠం. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి అంటూ ఏదో చెప్పాడు. అమ్మ ఎప్పుడు కొట్టే సుత్తిలాగే ఉందనుకున్నాడు. హడావుడిలో సరిగ్గా వినిపించుకోలేదు. మొదట్లో కదా కొత్త అని సుజాత అన్నీ సర్దింది. మెల్లగా నేర్చుకుంటాలి అనుకుంటే చెప్పిన పని అసహ్యంగా చేసి వెళ్ళిపోయేవాడు. విసుగు పుట్టి సుజాత చెప్పడం మానేసింది. రోజు రోజుకి సుజాత భరించలేని పరిస్థితికొచ్చింది. ఆ రోజు శ్రీనివాస్‌కి ఆఫ్ అవ్వటంతో అన్నీ చూపించింది. నాకు అసైన్‌మెంట్స్ టైం ఉండటం లేదు. కార్తీక్ నిర్లక్ష్యంగా అన్నాడు. మరి ఎవరు చేస్తారు? సుజాత కూడా పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వస్తుంది కదా! ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేసుకుంటే ఇలా పేరుకుంటాయా? మేం చేసుకోవట్లేదా? శ్రీనివాస్ గట్టిగా చెప్తూ ఉంటే కార్తీక్‌కి పౌరుషం వచ్చింది. ఇంకాపు, రేపటి నుంచి చేస్తాలే. రేపు కాదు, స్టార్ట్ నౌ. కార్తీక్ కోపం అదిమి సర్దటం మొదలుపెట్టాడు. ఇంట్లో ఎప్పుడు ఏ పని చేసి ఎరగడు. అన్నలిద్దరూ హాస్టల్స్‌లో ఉండడంతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగేవారు. ఇంట్లో ఏది ఎక్కడ ఉందో తెలీదు. తన గదిలో ఎంత అడ్డదిడ్డంగా పడేసినా అమ్మ మౌనంగా సర్దేది. ఏదైనా చెప్పబోయినా వెతుక్కుని వెళ్ళిపోయేవాడు. శ్రీనివాస్ ఊరకంట గమనిస్తూనే ఉన్నాడు. తమ్ముడి పనితనం. బట్టలు రాణిలో వేయబోతూ 4 సార్లు కింద పడేసి తీశాడు. అన్నీ ఒక బ్యాగ్‌లో వేసుకోవాలని కూడా తెలీదు. తెలియకపోవడమే కాకుండా నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించడు. చప్పుడు చేసుకుంటూ దెబ్బ దెబ్బమని నడుస్తూ అంతా విస్ఫోటంగా ఉంది వ్యవహారం. మధ్య మధ్యలో సుజాత కేసి కోపంగా చూస్తూ ఉండడంతో చిరెత్తుకొచ్చింది. శ్రీనివాస్ ఫోన్ తీశాడు స్నేహితుడితో మాట్లాడడానికి. కార్తిక్ యూనివర్సిటీలో తన డ్యామ్‌లో వాక్యూమింగ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఆ రోజు తన రూమ్ సర్దటంలో సుజాతకిష్టమైన బోన్ చీనా బౌల్ పగలగొట్టాడు. ఓ గాడ్! ఇంకా హెల్ బ్రోక్. ఆ వెధవ చిప్ప పగిలినందుకు అంత రాద్దంతా చేయాలా? మరీ బడాయి కాకపోతే. సుజాత నానాగోలా చేసింది.
అప్పటికే సుందర్‌తో మాట్లాడుతున్న శ్రీనివాస్ వాడిని ఒకసారి రమ్మని ఈ ముష్టి అరేంజ్‌మెంట్ చేశాడు. అయినా తను ఏమన్నాడని అంత కోపం? కమోడ్ కడుగుతూ ఈ పాకి పనులు చేయడానికి ఇలానా రప్పించారు అన్నాడు తప్ప, ఛీ! ఆ సుజాతని వదిన అని పిలవబుద్ధి అవ్వట్లేదు. వదిన అంటే ఎలా ఉండాలి? సినిమాలో చూసినా నేర్చుకోవచ్చు కదా! అచ్చు అమ్మలాగా అన్ని పనులు చేస్తూ, కావలసినవన్నీ అందిస్తూ ప్రేమగా ఉండొద్దు? పైగా తను కూడా చదువుతుందట. బోడి చదువు. ముందు ఇంట్లో వాళ్ళ పనులు చూసి తర్వాత చదువుకోవచ్చు కదా! ఎంఎస్ అయిపోయింది. థిసీస్ అట. తనైనా పెళ్లి చేసుకుంటప్పుడు అన్ని పనులు చేసే పిల్లని చేసుకుంటాడు. అయినా ఈ మాటకి ఆ మాటే చెప్పాలి. సుజాత చేసినట్లు ఆలు హైదరాబాద్‌లో హవేలీ రెస్టారెంట్‌లో కూడా చేయరు. ఈ టైంలో వంట కూడా తనే చేసుకోవాలి. ఏయ్! వాట్ హ్యాపెండ్? హౌ అబౌట్ క్యూబింగ్ లివింగ్ రూమ్? రూమ్‌మేట్ బ్రో వచ్చాడు. ఈ అమెరికన్ రూమ్‌మేట్ ఒకడు. వాడి వంతొచ్చినప్పుడు నువ్వు నీట్‌గా చేస్తాడు కదా! అని తన మీద చెలాయిస్తాడు పెత్తనం. ఇంత బాగా క్లీన్ చేసినా గొణుగుతూనే ఉంటాడు. వాడైతే బ్రెడ్ నమిలేసి బీఫ్ లాగించి బ్రేవ్ అంటాడు. తనకెలా కుదురుతుంది? పప్పన్నం, ఓ వేపడం చేసినా గంట పైన పడుతుంది. స్టవ్ అంతా భోంచేస్తున్నానని గోల. అసలే వంట రాక చేసింది తినలేక చస్తూ ఉంటే వీడి గోలొకటి. తన గదిలో చేసుకుని హాల్లోకొచ్చి చేయడం మొదలుపెట్టాడు. ఏయ్! సీత కార్నర్ ఆండ్రుగాడి దాష్టికం. బుల్‌షిట్ నడుచుకుంటూ ములక్కాడు. ఇంకా ధ్రువ్ లేచాడు. డోంట్ యూజ్ ఫోర్స్ లెటర్స్ అంటూ నేనేమీ అనలేదురా అని సర్ది చెప్పేసరికి తాతలు దిగొచ్చారు. కార్తీక్‌కి పిచ్చెక్కినట్టుంది. అమ్మ అన్నీ అమర్చి రుచిగా చేసి పెడుతూ ఉంటే అర్థమవ్వలేదు. చదువుకొని ఫస్ట్ మార్కులు తెచ్చుకోవటం ఒక ఎత్తైతే ఈ పాచి పనులు చేయటం ఓ ఎత్తుగా ఉంది. ఎంబీఏ అవటానికి ఇంకా ఎంతకాలం పడుతుందో లెక్కలు వేయసాగాడు. రాత్రి 12 అయింది. కార్తీక్ అప్పుడే క్లాస్ నుంచి రూమ్‌కొచ్చాడు. అలా చాలా చిరాగ్గా ఉంది. తినటానికి ఏమీ లేదు. ఆకలికి కడుపులో పోట్లొస్తున్నాయి. కుక్కర్‌లో బియ్యం పెట్టి సింక్‌లో పడేసిన అట్టలు కట్టిన గిన్నెలు గీకుతూ ఉంటే ఆ నిశ్శబ్దంలో చెవులు హోరెత్తేలా ఫోన్ మోగింది. చేతులు కడుక్కుని వెళ్ళే లోపలే డోలేస్తాడేమోనని భయపడుతూ వెళ్ళాడు. వాడు తొందరగా పడుకుని పొద్దున్నే 4:00కల్లా వెళ్ళిపోతాడు. లక్కీగా వాడి రూమ్ తలుపు వేసుంది. కార్తీక్ ఎలా ఉన్నావు? సుందర్ వీడికిప్పుడు దొరికింది టైం. బావున్నా. ఏంటి సంగతి? నాకు జాబ్ ఆఫ్ అయిందిరా. మళ్ళీ వచ్చే వరకు నేనేం పంపలేను. అన్న పూర్తిగా పంపుతాడేమో కనుక్కో. ఇంకేవో పిచ్చి సంగతులు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. కార్తీక్‌కి ఆకలి చచ్చిపోయింది. సీనుగాడిని అడిగే కంటే పస్తులుండటం నయం. డాడీని అడుగుదామా అనుకుంటే ఇప్పటికే ఫీజులకి చాలా పంపుతున్నారు. వీళ్ళిద్దరిని చూసుకునే కదా తను వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ ఇస్తే ఏం చేయాలి? ఎంబీఏలో టీఏలు, గీఏలు ఉండవు. ఇంకా ఓ సెమ్ ఉంది. కోచ్‌లో తలపెట్టుకొని కూర్చుని అలాగే నిద్రపోయాడు. పొద్దున్నే మార్నింగ్ వాక్ నుంచొచ్చి ల్యాండ్‌లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు శేఖర్. శాంతినగర్‌లో వాళ్ళుండే ఇంటికి రీమోడల్ చేసి గార్డెన్ అంతా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయంతో కన్నుల విందుగా తీర్చిదిద్దింది అరుణ. కార్తీక్ వెళ్ళిన 3 ఏళ్లలో శేఖర్ ప్రాక్టీస్ చాలా పెరగడమే కాకుండా అతను ఒక ఫ్రెండ్‌తో కలిసి మొదలుపెట్టిన ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ బాగా లాభాలు సంపాదించింది. అరుణ తనకిదివరకున్న ఎంబ్రాయిడరీ మీద ఉన్న అభిరుచితో అమీర్పేటలో ఒక బొటిక్ తెరిచింది. అరుణ చేసే డిజైన్లు బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకి డిగ్నిఫైడ్‌గా, కంఫర్టబుల్‌గా ఉండే డ్రెస్సులు ప్రాచుర్యం పొందాయి. ఆ కలర్ కాంబినేషన్స్ ఇంకెక్కడా దొరక్కపోవడంతో ప్రతి డ్రెస్సు ప్రత్యేకంగా ఉండటంతో అరుణ బొటిక్ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. అందులో ఖరీదు కూడా ఎక్కువ పెట్టడంతో అరుణ బొటిక్‌లో డ్రెస్ కొంటే ఒక ప్రెస్టీజ్ అయిపోయింది. అరుణ 2 కప్పుల కాఫీ తెచ్చి శేఖర్‌కి ఒకటిచ్చి తానొకటి తీసుకుని పక్కన కుర్చీలో కూర్చుంది. ఇంతలో గేటు ముందు కారైన శబ్దం వినిపించింది. పొద్దున్నే ఎవరొస్తారనుకుంటూ లేద్దామనుకునేలోగా పొద్దున ఎండలో పొడుగ్గా ఒక ఆకారం నీడ వాళ్ళ కుర్చీలో ముందు పడింది. వెనక్కి తిరిగి చూసేలోగా కార్తీక్ వచ్చి కాళ్ళకి దండం పెట్టి ఎదురుగుండా నిల్చున్నాడు. సంభ్రమంగా చూస్తుందరుణ. కొంచెం ఎత్తయి కొద్దిగా లావయ్యాడు.
వస్తున్నట్టు చెప్పలేదే అనుకుంటూ శేఖర్ లేచి వెల్కమ్ సన్ అంటూ లోపలికి తీసుకెళ్ళాడు. అరుణ వెనకాలే ఎళ్ళింది. డాడ్ మీ ఆఫీస్‌లో నాకు జాబ్ ఇస్తారా? కార్తీక్ మాటలకి ఆశ్చర్య ఆనందాలతో నోట్లో మాట రాలేదు శేఖర్‌కి. అదేంటి నాన్న నువ్వు పార్ట్నర్ అవ్వచ్చు కదా! లేదు డాడ్ నన్ను ప్రూవ్ చేసుకొనివ్వండి. తర్వాత పార్ట్నర్‌షిప్ అన్నాడు కార్తీక్. తర్వాత మెల్లిగా తన అమెరికా అనుభవాలన్నీ చెప్పాడు. ఒక విధంగా మంచే జరిగిందమ్మా. అమ్మ పక్కన కింద కూర్చొని ఆవిడ మోకాళ్ళ మీద తల ఆంచి అన్నాడు. ఒకరోజు కార్తీక్ తల నిమురుతూ వినసాగింది అరుణ. ఆ వేళ రాత్రి తొందర ఫోన్‌లో మాట్లాడాక అంతా శూన్యంగా అనిపించింది. వచ్చేద్దామంటే పౌరుషం అడ్డొచ్చింది. మీ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళాను కదా! సగంలో వచ్చేయటం ఏమిటి? మిమ్మల్ని డబ్బు పంపమనడానికి మనసొప్పలేదు. అప్పటికే ఫీజులకి చాలా అవుతుంది కదా! ఎలాగైనా నా సత్తా చూపించాలనుకున్నాను. క్యాంపస్‌లో నేను చెయ్యని పని లేదు. పిజ్జాలో సర్వ్ చేయడం దగ్గర నుంచి లైబ్రరీలో పుస్తకాలు మోసి షెల్ఫ్‌లో సర్దడం ఒక్కటేమిటి ఏ పని దొరికితే ఆ పని. అందుకే చదువుకోవడానికి టైం లేక ఇంకో 6 నెలలు ఎక్కువ పట్టింది. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయడానికి పని చేయటం ఇలా ఇంత అలవాటైందంటే ఇప్పుడు ఊరికే కూర్చోలంటే విసుగ్గా ఉంటుంది. అంత పని ఇండియాలో చేస్తే బిలియనీర్ అవ్వొచ్చననిపించింది. అంతేకాక మన కంట్రీలో వర్క్ చేస్తే ఎంతో మందికి జాబ్స్ ప్రొవైడ్ చేయొచ్చు కదా అనుకున్నాను. మంచి పని చేశావు నాన్నా. నీకెక్కడ సంతోషంగా ఉంటుందనిపిస్తే అక్కడుండు. అరుణకి కార్తీక్ వచ్చేసేందుకు చాలా సంతోషంగా ఉన్నా మరీ పొంగిపోలేదు. కార్తీక్ వెళ్ళాక ఒక రకమైన వైరాగ్యం పెంచుకుంది. తనకంటూ ఒక ప్రపంచం ఏర్పరచుకుంది. ఆ మర్నాడు ఫోర్త్ ఐకాన్ కార్‌లో వెనకాల కూర్చొని ఆఫీస్‌కి వెళ్తూ ఎకనామిక్ టైమ్స్ చదువుతూ అనుకున్నాడు కార్తీక్. మంచి నిర్ణయం తీసుకున్నాను. దిస్ ఈజ్ మై ప్లేస్ అని. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.